హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజైతే నేను మినపపప్పు వడియాలు అండి. ఇవి చూడండి, వీటితో పులుసు చేస్తున్నానండి. వీటిల్లో ఏమీ అవసరం లేదండి. వడియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చూడండి, 10 పచ్చిమిర్చి దాకా కోసాను, ఒక అరకిలో ఉల్లిపాయలు. ఇదిగోండి కోడిగుడ్లు బాయిల్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడైతే ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇగోండి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇవి దోరగా వేపుకోవాలండి వడియాలు. దీంట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి. చూడండి, ఇవైతే దోరగా వేపుకోవాలన్నమాట. దగ్గరుండి వేపుకోవాలండి. ఇవి ఊరికినే మాడిపోతాయి చూడండి. చాలా జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఏగిపోయినాయండి చూడండి. ఇలా ఏగిపోవాలండి. ఈ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా దోరగా ఏగిపోవాలి చూడండి. ఒకసారి అలా ఎగిపోవాలన్నమాట. ఇవి నీట్గా తీసేసుకోవాలి. ఆయిల్ వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేసేస్తాం కదా, అందుకనమాట. ఎక్కువ ఆయిల్ ఎందుకు వేసానంటే ఇవి నూనె పీల్చుకుంటాయండి. ఏగేటప్పుడు ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట, అందుకే కొంచెం ఎక్కువ వేసాను చూడండి. ఇప్పుడైతే కరెక్ట్గా ఉల్లిపాయలు ఏగేంత ఆయిల్ ఉంది. నేను వీడియో ఒక్కదాన్నే తీసుకొని పెడతాం వల్ల నేనే ఎడిటింగ్ చేసుకోవాలండి, అందుకనే సరిగా పడలేదు వీడియో. ఇలా తీసేసుకోవాలండి మొత్తం. ఇప్పుడైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి. పచ్చిమిర్చి వేగిపోయినాక అప్పుడు ఉల్లిపాయలు వేయాలండి. కొంచెం దోరగా వేగినాక పచ్చిమిర్చి చూడండి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవి వేగినాయి చూసారా? ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. దీనికి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూస్తే ఈ కర్రీ నేను ఎలా చేస్తానో మీకు టోటల్గా అర్థమైద్దండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు మగ్గినాయి కదా. ఇప్పుడే సాల్ట్ ఒక 3 స్పూన్ల వరకు వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. సాల్ట్, ఉప్పు, కారాలు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడ పసుపు అయితే ఒక చిటికెడు వేసుకోవాలండి చూడండి. కొంచెం వేస్తే సరిపోయిద్ది. అది చిన్న స్పూన్ అండి బాగా. ఇది కారం కూడా నేను ఒక 3 స్పూన్ల వరకు అయితే వేసానండి చూడండి. మేము కొంచెం స్పైసీగానే తింటామండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. ఉల్లిపాయ బాగా మగ్గిపోతే ఈ కర్రీకి బాగోదండి. చూసి కొంచెం దోరగా వేపుకోండి. మూత పెట్టారంటే ఉల్లిపాయ మగ్గిపోద్ది, మూత మాత్రం పెట్టమాకండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి రావాలి. ఉల్లిపాయ కూడా చూడండి మగ్గలేదు. ఇక్కడైతే మూకుడు కదిలిపోతుంది, మా అమ్మాయిని పట్టుకోమన్నాను. మేము మూకుడు అంటామండి, దీన్ని పాన్ అంటారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారనమాట. కళాయి అంటారు, పాన్ అంటారు, ఇంకా వేరే వేరే భాషలో పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇక్కడైతే చింతపండు ఈ టైంలోనే వేసుకోవాలండి చూడండి. స్టైనర్ ఉంటే దాంతో వడకట్టుకోండి. అలా కొంచెం పోస్తే చాలు చూడండి.
ఇన్ని వాటర్ పడతాయండి, ఎందుకంటే మనం వడియం దాంట్లో వేయంగానే పీల్చేసుకుంటుంది అనమాట. నేను ఇక్కడ అరకిలో ఉల్లిపాయల దాకా కోసానండి. ఆనియన్స్ చూసారా ఎంత కొంచెం అయిపోయినాయో. అంతే, ఎక్కువ ఆనియన్ ఎంత కోసినా సరే ఇంతే అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ టోటలీ ఎగ్స్ ఉడికిపోయినాయండి, బాయిల్ అయిపోయినాయి చూడండి. ఇవి నేను యాపట్లేదండి, మామూలుగానే ఒలిసి వేసేసేస్తాను కర్రీలో. గుడ్డు ఘాట్లు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లోపలికి వెళ్ళి. బాయిల్ ఎగ్స్ అయితే మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఏపి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇంకా నేను మామూలుగా వేసేస్తున్నాను. ఏపీ లెక్క అయితే ఇలా ఘాట్లు పెట్టుకొని అవసరం లేదు. అలా పెట్టుకోవాలండి ఘాట్లు, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇలా ఒకసారి తిప్పుకొని ఈ వడియాలు వేసేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఆ వాటర్ అంతా ఇవి పీల్చేస్తాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. తప్పనిసరిగా ట్రై చేయండి. వేసవకాలం మనం ఆల్రెడీ ఈ వడియాలు పట్టుకునే ఉంటాం కదండి. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తానండి. ఇది తాలింపులోనే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసుకుంటే చాలా దీని ఫ్లేవర్ దానికి పట్టి చాలా బాగుంటుందండి కర్రీకి పట్టి. ఎగ్స్ కూడా మీరు చక్కగా వేపుకొని వేసుకోండి, ఇంకా కలర్ఫుల్గా కనపడతాయి. నేను ఇక్కడైతే ఆపలేదులే, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వేపితే చాలా బాగుంటాయండి. ఈ కర్రీ చాలా పుల్లగా చక్కగా వేసవకాలం అప్పుడు వండుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా ఎలా ఉడికిపోతుందో. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చాలా కష్టపడి తీస్తున్నానండి, కానీ ఏంటో మరి నాకు లైక్లు వ్యూస్ రావట్లేదు, లైకులు కొట్టడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయితే ఇగోండి ఇలా దగ్గరికి వచ్చేసిందండి చూడండి. అలా దగ్గరికి వచ్చేసినప్పుడు మనం కట్టేసుకుంటామే. ఇక కొంచెం అడుగంటిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆ రోజు నేను ఎక్కడికో బయటికి వెళ్తున్నానండి, హడావిడిగా చేశాను కర్రీ మాత్రం. కర్రీ మాత్రం సింప్లీ సూపర్గా అయిపోయింది చూసారా. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. నేను బయటికి పని ఉండి వెళ్ళాల్సి వచ్చిందండి, అందుకే గబగబా ఇక్కడ చేసుకొని రెడీ అయ్యేపటికి కర్రీ కొంచెం అడుగంటిందనమాట. అడుగంటినా సరే ఏ స్మెల్ లేదు, చాలా బాగుంది.
ఇక్కడైతే మీకు ఎంత పని ఉన్నా సరే మీకు నేను టేస్ట్ చేసే చూపిస్తాను. ముద్దకి చక్కగా వడియాలు నంచుకొని అలా మధ్యలో కోడిగుడ్డు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసు నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పదే అడుగుతున్నానని ఏమనుకోమాకండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే రైస్ కాలిపోతుంది, కర్రీ కాలిపోతుంది అసలుకి. ఇక అందుకే వదిలేసాను అనమాట. అందులో ఆ టైంలో మా ఇంట్లో కరెంటు కూడా లేదండి. చూడండి, మీరు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వండుకొని తినాల్సిన కర్రీ ఇది. మనం తినే ఒక్క ముద్దైనా సరే నోటికి రుచికరంగా వండుకొని తింటేనే తృప్తిగా ఉంటుందండి. ఇంట్లో చేసుకుంటాం అలవాటైతే బయట ఫుడ్ ఏది తినబుద్ధి అవ్వదండి అసలుకి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే బయట ఫుడ్ తినాలి అనిపించదండి. ఇక నేనే వండుకొని నేనే టేస్ట్ చేస్తున్నానని అయితే అస్సలు అనుకోవద్దు. కానీ బాగుంటేనే బాగుందని చెప్తాను. కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఓకే, వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.